పెద్దవదిన అన్న గౌరవం కూడా లేకుండా, కడుపుతో ఉందని కూడా చూడకుండా నోటికొచ్చినట్టు మాట్లాడి మనసుని బాధ పెట్టడం అస్సలు బాగోలేదు. కాస్త మీరే అదుపులో పెడితే మంచిది. మా పిల్లలకి మంచి చెడులు చిన్నప్పటి నుంచే నేర్పించాం. కొత్తగా చెప్పడానికి ఏమీ లేదు. ఇంటికి పెద్ద కోడలుగా ఉన్న మీ అమ్మాయే కొంచెం మారాలి. మనుషుల్ని, పరిస్థితుల్ని అర్థం చేసుకుని బిహేవ్ చేయాలి. అప్పుడే కదా అసలైన పెద్దరికం నిలబడేది. అర్థమైంది. మీరు మీ అబ్బాయికే సపోర్ట్ చేస్తున్నారు. మహతి స్టూడియోస్ విషయంలో కూడా బాగానే ఇన్వాల్వ్ అయ్యారు. అధిష్టానం వరకు కూడా వెళ్ళినట్టున్నారు. మీది 5 ఏళ్ల రాజకీయం, మాది జీవితాంతం ఉండే వ్యాపారం. ఆ మాత్రం పలుకుబడి లేకపోతే ఎలా చెప్పండి? సర్లే బావగారు, నా కూతుర్ని జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పడానికి మాత్రమే ఫోన్ చేశాను. కానీ ఇంట్లోంచి కొడుకు దూరమైన ప్రేమ ఆరాటం ఏమాత్రం తగ్గలేదని అర్థమవుతుంది. మా కోడల్ని ఎంత జాగ్రత్తగా చూసుకోవాలో మాకు తెలుసు బావగారు. ఇక కిరణ్ గురించి అంటారా? నా కొడుకు నాకు దూరంగా ఉన్నాడే కానీ ఎప్పటికీ దూరం అయిపోడు. మాది అవసరాల చుట్టూ తిరిగే బంధం కాదు, మీలాంటి వాళ్ళకి అర్థం కాని గొప్ప అనుబంధం. చూసావా, లోకు ఇవ్వటం వల్ల బయట వాళ్ళు ఫోన్ చేసి కిరణ్ గురించి మనకి కంప్లైంట్ ఇస్తున్నారు. వాళ్ళు చేసింది తప్పని మీకు తప్ప ప్రపంచమంతా అర్థమవుతుంది. వింటున్నాను కదా అని నాకు నీతులు చెప్పడం కాదు. కూతురులాంటి మీ కోడలికి, దాని మొగుడికి చెప్పండి. నప్పులు ఇంకొన్ని రోజులు మాత్రమే. మీ ఇద్దరి మధ్య దూరాన్ని ఈ రోజు నుంచే పెంచేస్తాను. ఏంటి పల్లవి, అక్కడే ఆగిపోయావు? మీ ఇద్దరిని ఇలా చూస్తుంటే నా దిష్టే తగిలేలా ఉంది. నా అనుకునే వాళ్ళ చూపు, ఆలోచన ఎప్పుడు దిష్టి అవ్వదు, ఆశీర్వాదంలా పనిచేస్తుంది. అంతే అంటావా? అవును, అంతే. ఏవండి, మీరు మన గదిలో పడుకోండి, నేను పల్లవి గెస్ట్ బెడ్రూమ్ లో పడుకుంటాను. ఓకే, నో ప్రాబ్లం. మీకు నో ప్రాబ్లం ఏమో, నాకు మాత్రం ప్రాబ్లమే. అదేంటి? అవును, నా వల్ల మీ ఇద్దరికి దూరం పెరగకూడదు. గదులు దూరమైనంత మాత్రాన మా ఇద్దరి మధ్య ప్రేమ దూరం కాదు పల్లవి. ఏమంటావు చెప్పు? మా వారు కవి హృదయంతో చెప్పినా అదే నిజం. ప్రేమ విలువ పెరగాలంటే అప్పుడప్పుడు దూరంగా ఉండటంలో తప్పులేదు. ప్రేమని కొలవాలంటే కవయిత్రి, మీ కవితలు కాగితం మీద రాయండి, పాటల్లో వాడండి. అంతేగాని ఇంటికొచ్చిన గెస్ట్కి నిద్రని దూరం చేయడానికి కాదు. ఏదో ఎమోషనల్లో అలా వచ్చేసింది. మీరు మాత్రం నోటికొచ్చింది మాట్లాడి కవిగా ఫీల్ అయిపోవచ్చు. నేనేమైనా చెప్తే ఇలా కామెంట్ చేస్తారా? కిరణ్ గారు, నేను మీ పాటలకే కాదు, ఉషా కవితలకు కూడా పెద్ద ఫ్యాన్ని. సో తను ఏం చెప్పినా హాయిగా వినబుద్ధేస్తుంది. సరే అయితే మీరు కవితలు చెప్పుకుంటూ జాగారం చేసుకోండి, నేను మాత్రం జోల పాటలు పాడుకుంటూ పవలిస్తాను. గుడ్ నైట్. మంచి ఫ్లోను కట్ చేశారు. పర్లేదులే, మళ్ళీ ట్రై చెయ్యి. ఆసువుగా చెప్పడం నీకు అలవాటే కదా. ఈరోజు నా కవితలు కాదు కానీ నీ ప్రేమ కథ చెప్పొచ్చు కదా, కొత్త పాటకి ఇన్స్పిరేషన్ దొరుకుతుందేమో. నా కథ వింటే ఇన్స్పిరేషన్ కాదు, ఇరిటేషన్ వస్తుంది. అదొక సాడ్ లవ్ స్టోరీ, చెప్పడం కూడా అనవసరం. హే, నీకో సాడ్ లవ్ స్టోరీ ఉన్నట్టే మా ఆయనకి ఒక మ్యాడ్ లవ్ స్టోరీ ఉంది తెలుసా? ఆయన్ని
నిషా అని ఒక సాడిస్ట్ అమ్మాయి లవ్ చేసిందట. ఈయన ఎంత చీకొట్టినా సిగ్గు లేకుండా వెంట పడేది. అలాంటి ఆడపిల్లలు స్త్రీ జాతికి అవమానం కదా పల్లవి. హలో, నీకు నిద్ర వస్తున్నట్టుంది. ఆ సాడిస్ట్ ప్రేమ కథని ఎప్పుడైనా చెప్పుకోవచ్చులే. పద పడుకుందాం. పల్లవి, పల్లవి, ఏం జరుగుతుంది ఇక్కడ? ఉషా, నేను ఇక్కడ ఎలా ఉన్నాను? అసలేమైంది పల్లవి? ఎందుకు అలా చేశావు?